తిరుమలలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు అత్యద్భుతంగా ఉందని, భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీని విమానాశ్రయాల్లో సద్వినియోగం చేస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ రోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా వెంకయ్య చౌదరి తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రం అందించారు. దీనికి ముందు ఆయన తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిని దర్శించారు. ఆలయం వద్ద కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, చైర్మన్ కొట్టే సాయిలు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులను పెంచే ఆలోచనలో ఉన్నామన్నారు. జయదేవ్ గారు అలాగే మా రిషిక గారు వీళ్ళందరూ కూడా కలిసి రావడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. దీనికి ముఖ్యంగా చెప్పుకోవాలనంటే గత 2 శివరాత్రులుగా స్థానిక శాసనసభ్యులు మా సోదరుడు సుధీర్ అన్న గారు ప్రత్యేకంగా ఈ యొక్క ఆలయానికి రావాలి, దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం ఆశీస్సులు పొందడానికి ఈరోజు వచ్చాం. అద్భుతంగా దర్శనం జరిగింది. నాకు ఈరోజు సంతోషం ఏంటంటే, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆలయం వస్తున్నాను.